వెజ్ బిర్యానీ అంటే సింపుల్గా చెప్పాలంటే రుచికరంగా టేస్టీగా ఉండే ఫ్రెష్ కూరగాయలు మసాలాతో చేసిన సింపుల్ మీల్ అండి. ఫంక్షన్స్లో అయినా పండగలకైనా ఎవరైనా సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ ఉండాల్సిందే కదా. సో ఈరోజు మా ఇంట్లో చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీ మీకోసం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సో దీనికోసం నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా, అందుకని పెద్ద గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. సో మేము ఇక్కడ ఇంచుమించు 4 నుంచి 5 కేజీల రైస్ చేస్తున్నాం అనమాట. అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను. దీంట్లోకి మసాలా ఐటమ్స్, మనం బిర్యానీ వేసుకునే మసాలా దినుసులు ఉంటాయి కదా కామన్గా, అవన్నీ కూడా తీసి పెట్టుకొని వేసేసుకుంటున్నాను. సో మీరు ఆయిల్తో పాటు కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. గుమగుమలాడే కమ్మటి సువాసనతో పాటు టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోకి కాజు వేసుకుంటున్నానండి. అలాగే మీరు బఠానీ, ఫ్రెష్ బఠానీ ఉంటే వేసుకోండి, లేదంటే మీరు నానబెట్టుకోవాల్సింది ఉంటే ఒక రోజు ముందే నానబెట్టుకొని అవి నానిన బఠానీలు దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ మిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని వేసుకుంటున్నాను. సో కాస్త ఎక్కువగా వేసుకోండి, మనం వేసుకునే దీన్ని బట్టి కారం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. నెక్స్ట్ దీంట్లోకి నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లో వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి. సో నేను ఇక్కడైతే బంగాళదుంప, అలాగే క్యాలీఫ్లవర్, బీన్స్ అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. సో ఇంకేమన్నా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి, బట్ ఇవైతే సరిపోతాయి. ఓకే, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో మరి వెజిటేబుల్ బిర్యానీ అంటే కాస్త కమ్మగా మంచి సువాసన రావాలంటే ఇంకేం వేసుకోవాలి, అదేనండి పుదీనా. సో కాస్త పుదీనా కూడా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇవి మగ్గిపోవాలంటే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. కాస్త మగ్గడానికి మూత పెట్టుకుంటున్నాను. సో ఇవి కాస్త ఉడికిపోయిన తర్వాతని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారనుకోండి గిన్నెకి పట్టేసుకొని మాడిపోతుంది, కాబట్టి ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాతని వేసుకోవాలి. సో ఇవి కాస్త ఉడుకుతూ ఉంటాయి. మనం దీంట్లోకి రైస్ని వాష్ చేసి పెట్టుకుందాం. సో ఇక్కడ మేము ఓడి బియ్యం ఫంక్షన్ది రైస్ వేస్తున్నాం కాబట్టి ఎల్లో కలర్ ఉన్నాయి, పసుపు బియ్యం కదా, సో అందుకు అలా ఉన్నాయి. మీరు నార్మల్ బాస్మతి రైస్ వేసుకున్నా బాగుంటుంది. వీటికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మేము 4 కేజీల రైస్ చేస్తున్నాం కదండి, సో 4 కేజీల బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నాను. సో ఎక్కువ క్వాంటిటీ కదండి, 1:1 వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైస్ ఎంత తీసుకుంటారో దానికి కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే అన్నం మెత్తబడుతుందండి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు వాటర్ అనేది కాస్త తక్కువగానే తీసుకుంటే బెటర్ అనమాట. మీరు ఇక్కడ టేస్ట్ చూసి మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా అవసరం ఉంది అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త మరిగిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసుకొని కలిపేసుకోవాలి. సో రైస్ వేసుకున్నాం కదా, చక్కగా రైస్ మొత్తం బాగా ఉడికిపోయింది. 80% అలా ఉడికిపోయింది. ఇంకాస్త వాటర్ ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి స్టవ్ కింద పెనం వేసుకొని పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, సింపుల్గా ఎక్కువ క్వాంటిటీ అయినా ఎలా చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటివరకు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నేను మీ సమత.